కొద్దిసేపు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. గత వారాలలో మనం వింటున్న మాటలు ఆధ్యాత్మిక ఎదుగుదలను గురించిన సంగతులు మనం వింటూ వస్తున్నాం. పోయిన వారం మనం విన్న సారాంశం ఏంటంటే, ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అనుకున్న వ్యక్తి ఎప్పుడు కూడా విడిచి వచ్చిన దాని గురించిన ఆలోచన కానీ, విడిచి వచ్చిన దురాశల మీద ఆలోచన కానీ లేకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుతూ ఉండాలన్న ఆ కోణంలో ఆ మాటలు మనం గత వారం విన్నాం. ఈరోజు మనం వినబోతున్న మరొక మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యం, మన మూల వాక్యాన్ని యథావిధిగా చదవండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. ఇది దైవజనుడు పౌలు చాలా స్పష్టంగా దేవుని సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, మనము అన్ని విషయాలలో ఎదుగుదాం. ఎందుకు ఎదుగుదాము అంటే, క్రీస్తు అన్ని విషయాలలో వర్ధిల్లాడు గనుక మీరు కూడా అన్ని విషయాలలో వర్ధిల్లుతూ ఉండాలి. ఆధ్యాత్మికత అంటే ఏ ఒక్కదానికో పరిమితం అయిపోయినది కాదు, అనేక కోణాలు ఉన్నాయి ఆధ్యాత్మిక జీవితంలో. కనుక మన ఆధ్యాత్మికతను గురించి మనం ధ్యానం చేస్తున్న అనేక విషయాలు ఇప్పటి వరకు మీకు గుర్తున్నాయి. ఈరోజు నేను చెప్పబోతున్న మరొక మాట ఏమిటంటే, ఆధ్యాత్మిక ఎదుగుదలలో స్వార్థము ఉండకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వాక్యం చూద్దాం. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. అంటే మనకు మనమే మేలు చేసుకుంటే సరిపోతుందా? కాదు. ఎదుటివాని కొరకు కూడా మేలు చేయడం చూచుకోవాలట దేవుని సంఘం. స్తోత్రం. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఇదొక కోణం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన కొరకు తను ఎప్పుడూ ఆలోచించలేదు, కానీ ఎల్లప్పుడూ ఎదుటివాని మేలు కొరకు యేసు ప్రభు ఆలోచించారు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, ఆ రోజున యేసు ప్రభు ఉపవాస ప్రార్థన ముగించుకొని వచ్చినప్పుడు సాతానుడు యేసయ్యను పలు రకాలుగా శోధించాడు. అనేక విధాలుగా యేసయ్యను శోధించినప్పుడు వాడు అన్న మాట ఏంటంటే, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు. యేసు ప్రభు తిన్నాడా? తినలేదు. అప్పుడు ఆయన వాస్తవానికి రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినడం చేత కాదా? పోనీ అద్భుతం చేయలేడా? చేయగలడు. పోనీ రొట్టె తినవలసిన అవసరం యేసు ప్రభుకు అప్పుడు లేదా అంటే ఉంది. ఎందుకనంటే ఆయన ఆకలి గొని ఉండగా అని వ్రాయబడింది బైబిల్లో. మంచి ఆకలితో ఉన్నప్పుడు సాతానుగాడు యేసు ప్రభుని రెచ్చగొడుతూ అంటాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. అరే, నాకు ఇప్పుడు దాకా అసలు ఈ ఆలోచన రాలేదు, వీడు బ్రహ్మాండమైన ఆలోచన చెప్పాడు, నాకేమో బాగా ఆకలిగా ఉంది అని అప్పటికప్పుడు రాళ్ళను రొట్టెలుగా చేసుకొని అద్భుతం చేసి యేసు ప్రభు తినాలి కదా. తినలేదు ఆయన. అదే సమయంలో 5,000 మంది ఆ అరణ్యములో ఉపవాస ప్రార్థన కన్నా వచ్చినప్పుడు ఆ చిన్న పిల్లవాడు తీసుకొని వచ్చినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించి అద్భుతము చేసి 5,000 మందికి యేసు ప్రభు పంచిపెట్టాడు. తను తినాలనుకున్నప్పుడు యేసు ప్రభు చేయలేదు, కానీ ఎదుటివాని కొరకు అద్భుతం చేశాడు. అట్లాగే ఆ సిలువ భారాన్ని మోస్తున్న సమయంలో వాళ్ళందరూ యేసు ప్రభువుని చూచి ఏడుస్తున్నారు. ఆయన పడుతున్న బాధను చూసి ఏడుస్తున్నారు. ఆయన పడుతున్న హింసను చూసి బాధపడుతుంటే ఆయన అప్పుడు మాట్లాడిన ఒక చక్కని మాట ఏంటంటే, అమ్మలారా, నా కోసము కాదు మీ కొరకు మీరు ఏడవండి. అప్పుడు కూడా ఎదుటివాని మేలు కొరకు ఆలోచించిన వాడే యేసయ్య. మరొక మాటలో చెప్పాలంటే, తన ప్రాణాన్ని కూడా ఫణంగా పెట్టవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా యేసు ప్రభు తన కొరకు కాక ఎవరి కొరకు ఆలోచించాడు? తన ఎదుటి ఉన్న వారి కొరకే ఆలోచించాడు యేసయ్య. ఇది ఆధ్యాత్మికతలో మరొక కోణం. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇప్పుడు ప్రస్తుత దినాలు ఎట్లా ఉన్నాయంటే, ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకొని భక్తి చేస్తున్న రోజులు. నేను ఎక్కడికి వెళ్ళినా అనేక మంది దైవజనులు చెప్తుంటారు, నాకు ఏంటోనన్నా ఈ మధ్య తరచుగా ఈ ఆత్మ ఒకటి పనిచేస్తుంది సంఘాలలో అంటారు. ఏమంటారా అంటే, విశ్వాసులు భక్తిగానే ఉంటున్నారు, మందిరానికి వస్తున్నారు, కానీ మందిరంలో ఎవరితో కలవరు. ఎదుటి వారి మేలు కొరకు, అంటే ఒకరితో ఒకరు కలిసి ఎదగడానికి దేవుని సంఘం ఇష్టపడట్లేదు.
దేవుని సంఘాలలో సంఘములో ఎవరికి వారు వ్యక్తిగతంగా ఎదగడం కాదు, సంఘము సామూహికంగా ఎదగాలి. స్తోత్రం చెప్పండి. అందుకని దైవజనుడు పౌలు ఈ విషయాన్ని మరొక కోణంలో సంఘానికి చెబుతూ అంటాడు, ప్రతివాడు ఎదుటివాని కొరకు మేలు చేయడం చూసుకోండి. ఎందుకనంటే యేసయ్య ఆ పని చేశాడు. మీకు అర్థమయ్యేటట్లుగా ఒక 3 కోణాలలో 3 మాటలు లింక్, ఒకదానికొకటి లింక్ నేను చెప్పి ముందుకు వెళతాను. మనందరము కలిస్తే సంఘం అయ్యింది. అనేక సంఘాలు కలిస్తేనే సార్వత్రిక సంఘం అయ్యింది. ఇప్పుడు సంఘ కాపరి ఈ సంఘక్షేమము కొరకు ఎంత ఆలోచన చేస్తాడో, ప్రయాసపడతాడో, సంఘము కూడా సార్వత్రిక సంఘము కొరకు అంతగా ప్రయాసపడాలి. ఇప్పుడు మన సంఘంలో ఈ సంఘ విస్తరణ కొరకు మనం ఏం చేస్తాం? సువార్త కూటాలు పెట్టాలి, మీటింగ్లు పెట్టాలి, ఉపవాస ప్రార్థన, ఏదేదో చేయాలంట. మరి సార్వత్రిక సంఘక్షేమం కొరకు సువార్త అందని ప్రాంతాలకు సువార్తను మోసుకుని వెళ్ళగలిగే వారు లేవనెత్తబడాలి. దాని కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత సంఘం మీద ఉంది కదా. అందుకని ఎప్పుడు కూడా మన రక్షణ కొరకు, మన క్షేమం కొరకు, మన ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు మాత్రమే కాక ఎదుటివాని మేలు కూడా సంఘము చూచునుగాక. ఎందుకు అట్లా చేయాలి అంటే, వ్యక్తిగతంగా నువ్వు ఒక్కడవే ఎదుగుతున్నప్పుడు నీలో ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసముతో పాటు ప్రేమ కూడా దేవుని సంఘానికి అవసరం. ఏం కావాలి? విశ్వాసంతో పాటు ప్రేమ కూడా కావాలి. ఇప్పుడు ఆ ప్రేమ కావాలి అంటే ఖచ్చితంగా నీవు ఎదుటి వారి కొరకు ప్రయాసపడాలి. నీలో ప్రేమ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా ఎదుటి వారిని మేలు కొరకు ఆలోచన చేస్తావు. నిన్ను నువ్వే ప్రేమించుకోలేవుగా 24 గంటలు. నిన్ను నువ్వే ప్రేమించుకుంటూ ఉంటే పిచ్చోడు అంటారు కదా. ప్రేమించడానికి ఒక వ్యక్తి కావాలి, నువ్వు సహాయం చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి అవతలి వాడు అయి ఉండాలి కదా. ఎదుటివాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు ప్రేమలో కూడా వర్ధిల్లగలుగుతావు. ఒకసారి మీరు మాటలు గమనించండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9-10 వాక్యాలలో, మీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చున్నట్లు. ఇప్పుడు వాళ్ళందరూ విశ్వాసులే, కానీ విశ్వాసంలో ఏముంది? లోపం ఉంది. ఇప్పుడు ఆ లోపాన్ని తీర్చున్నట్లుగా వారిని ఏం చేయమని చెబుతున్నాడు? 13వ వాక్యం 3వ లైన్లో మీరు గమనిస్తే, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరు కూడా ప్రేమలో అభివృద్ధి పొందండి. స్తోత్రం. అంటే ఇప్పుడు నీ ఒక్కడివే ఎదిగితే నీ విశ్వాసములో ఎక్కడో లోపం ఉంది. కానీ ఒకరి ఎడల ఒకరు మీరు ప్రేమ కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు నీ విశ్వాసములో ఉన్న లోపము సరిచేయబడుతుంది. యేసుప్రభు ప్రేమ అనే ఒక బీజాన్ని మనలో నాటాడు కదా. ఒకరినొకరు ప్రేమ కలిగి బ్రతకండి సంఘంలోన ఒక నియమాన్ని దేవుని సంఘం కొరకు దేవుడు నియమించాడు కదా. మరి ఆ ప్రేమలో వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా అందరూ సామూహికంగా ఎదుగుచుండవలెను. ప్రవచన గ్రంథంలో చాలా చక్కగా ప్రవక్త ద్వారా ప్రభు అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపగలుగుతున్నాను. నేను ప్రేమిస్తున్నాను. ఏ ప్రేమతో? శాశ్వతమైన ప్రేమతో. ఆయన ప్రేమలో మార్పు లేని ప్రేమను మన ఎడల చూపుతూ ఆయన మనలను విస్తరింపచేస్తున్నాడు సంఘంలో. కనుక నీవు కూడా ఎదుటివాని ఎడల ఇట్టి ప్రేమనే కలిగి బ్రతుకుదముగాక. స్తోత్రం. మరి ఒకరి ఎడల ఒకరు ఎదుగుతూ ఉండేటప్పుడు సంఘంలో ఉండవలసిన కొన్ని అనుభవాలు, ఇంచుమించు ఒక 10 అనుభవాలు, 10 రెఫరెన్సులు చెప్తాను మీకు. చక తీసి చదవండి, ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం. చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఒకనినొకడు ఎట్లా ఎంచుకోవాలట? వాడిదేముందండి అనాలా? ఒకనినొకడు గొప్పగా, పలానా సహోదరి నాకంటే గనురాలు, ఆమేన్, సహోదరుడు నాకంటే గనుడు, నాకంటే గొప్పవాడు, ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనుడి. స్తోత్రం. నువ్వు ఎవరిని హీనంగా చూస్తున్నావో ఆ వ్యక్తికి నీ దగ్గర లేని టాలెంట్ ఒకటి ఉంది. స్తోత్రం. నువ్వు చేయలేవా పని, వాడు చేయగలడు. అందుకని ఎవరిని నువ్వు తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని కూడా హీనంగా చూడకూడదు, ఎవరిని
హీనపరచకూడదు. ఒకనినొకడు గొప్పగా ఎంచుకుందుముగాక. మరి ప్రభు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే, అవతల వ్యక్తి ఎవరైనా అతని స్థితిని బట్టి కాదు నువ్వు గొప్పగా ఎంచవలసింది. అతను ఎవరైనా నువ్వు ఎట్లా ఎంచాలి? గొప్పవారే అని దేవుని సంఘములో మనం గ్రహించుదుముగాక. ఇప్పుడు రోమపత్రిక 15వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి. అంటే అర్థం ఏంటి అంటే, ప్రతి వానికి నీ దగ్గర ఒక స్థానం ఉండాలి. కొందరు వస్తేనేమో అతికించుకుంటావు, కొందరు వస్తేనేమో టచ్ మీ నాట్ అన్నట్టుగా పెడతావు. అది ఎట్లా? దేవుని సంఘంలో అది కుదరదు కదా. నువ్వు చేర్చుకునేది నీ గొప్పతనం కొరకు కాదు, నీ సహవాసం వలన ఎవరికి మహిమ రావాలి, మీరు కలిసినప్పుడు ఎవరికి ఘనత రావాలి, మీరు ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడు ఎవరికి ఘనత రావాలి? దేవునికి రావాలి, దేవునికి మహిమ రావాలి. వచ్చేటట్లుగా చేర్చుకోండి. ఆ 3వ మాట చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యం. ఒకనితో ఒకడు మనసు కలిసి. ఎందుకు మనసు కలవాలి? దేవుని సంఘం అనేది ఒక కుటుంబం. ఆమేన్. ఒక కుటుంబం. ఇప్పుడు కుటుంబంలో సభ్యులను ఒక తల్లి ఒక కుమారుని ప్రేమించేటప్పుడు మనసుతో ప్రేమిస్తుందా, లేక పై నోటి మాటతో ప్రేమిస్తుందా? హృదయపూర్వకంగానే మనసుతోనే ప్రేమిస్తుంది. దేవుని సంఘములో కూడా ఒకరికొకరు మనసులు కలిసి ఉండండి. అంటే అర్థం ఏంటంటే, మనసులు కలిసాయి అనుకోండి, ఎట్లాంటి వ్యక్తి అయినా సరే నువ్వు ప్రతిదీ సమర్థించుకుంటూ సరి చేసుకుంటూ భరించుకుంటూ వెళ్ళిపోతావు నువ్వు ముందుకి. మనసులు కలవకపోతే అవతలవాడు ఏ చిన్న మాట మాట్లాడినా నీకు పెద్ద భూతంలా కనపడుతుంది. అందుకని ఒకనినొకడు మనసు కలిసి ఉండండి. 4వ మాట చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయం 14వ వాక్యం. ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మును గూర్చి రూఢుగా నమ్ముచున్నాను. ఈ మాట ఎవరికి చెప్పాడు పౌలు? రోమా సంఘానికి చెప్పాడు. ఇప్పుడు ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుచు అంటే, ఇప్పుడు పాస్టర్ గారు మాత్రమే విశ్వాసికి బుద్ధి చెబుతున్నాడా, లేక విశ్వాసికి చెప్పగలుగుతున్నాడా? ఒకరికొకరు బుద్ధి చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు సహజంగా సమాజంలో జరుగుతున్న తంతు ఏంటంటే, ఎవడైనా ఒకడు బుద్ధి మాటలు చెప్పడం మొదలెట్టగానే ఆ బుద్ధి మాటలు చెప్పినవాడు జీవితంలో ఏం జరుగుతుందో అర్జెంటుగా టార్చ్ లైట్ వేస్తున్నారు మనవాళ్ళు. బుద్ధి మాటలు చెప్పేవాడు నీకు చెప్పినప్పుడు సర్లే వాడు ఎట్లాగన్నా చావని నాకెందుకు, దేవుడు నన్ను సరిచేయడానికి మాట్లాడాడు కదా, సరి చేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏముంది? అందుకని సంఘములో కూడా ఒకరికొకరు బుద్ధి చెప్పుకోగలిగిన స్థితి కూడా రావాలి అంటే ఒకరి మధ్యలో ఒకరికి ప్రేమ శాతం అంతే ఉండాలి. స్తోత్రం. బుద్ధి చెప్పగలిగిన సామర్థ్యము అని ఉందా అక్కడ? ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారు అంటే బుద్ధి చెప్పడానికి కూడా ఆ వ్యక్తి సమర్థుడై ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఒక వ్యక్తి బురదలో పడ్డాడు అనుకోండి. ఇప్పుడు బురదలో పడినోడిని లాగాలి అంటే వీడు ఎక్కడ ఉండాలి? ఒడ్డున ఉండాలి. వీడు కూడా బురదలోకి వెళ్తే మనం లాగలుగుతాడా? లాగలేడు కదా. అంటే బుద్ధి చెప్పాలనుకున్నవాడు ఎట్లా అంటాడు అయి ఉండాలి? బుద్ధిమంతుడై ఉండాలి. స్తోత్ర. దైవజనుడు పౌలు యొక్క ఉద్దేశం అదే. ఒకరికొకరు మీరు బుద్ధి చెప్ప సమర్థులుగా ఉన్నారు అంటే మీరందరూ బుద్ధిమంతులుగానే ఉన్నారు. ఒకడు మరొకడికి చెప్తే అవతలి వాడు వేలెత్తి చూపడానికి ఇతనిలో ఏమీ కనబడడం లేదు. ఆమేన్. ఇతనిలో ఏ లోపం కనబడడం లేదు. ఆ స్థితి దేవుని సంఘానికి రావాలని ఆయన కోరుకున్నాడు. మరొక మాట చదవండి. రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వాక్యం. ఒకనికొకడు వందనములు చేయుడి. ఆరాధన అయిపోయిన తర్వాత అందరికీ వందనాలు చెప్పగలుగుతున్నావా అంటే అర్థం ఏంటంటే, నువ్వు స్వార్థంతో నువ్వు ఒక్కదానివే లేక నువ్వు ఒక్కడవే ఎదుగుతున్నావు. సామూహికమైన ఎదుగుదల నీలో లేదు. అంటే అర్థం ఏంటంటే, నీకు తెలిసిన భక్తి ఏంటంటే, నేను ఆదివారం మందిరానికి వెళ్ళి ఆదరించుకొని వస్తే చాలు, ఎవడికి వందనాలు చెప్పాల్సిన పని లేదు, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. సహవాసం ఉండాలి. స్తోత్ర. సహవాసం ఉండాలి. ఎందుకు ఉండాలి? దైవజనుడు చాలాసార్లు చెప్తూ అంటాడు, ఒకడు పడిపోయినప్పుడు లేపడానికి మరొకడు కావాలి కదా. ఒకడు తొట్టిల్లిపోతున్నప్పుడు వాడిని లేపి స్థిరపరచడానికి మరొకడు కావాలి కదా సంఘంలో.
ఒంటరిగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళిపోకూడదు. మనకు ఒక సహవాసం ఉండాలి. ఆమేన్, స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఒకరికొకడు ఏం చెప్పుకోవాలట? వందనాలు చెప్పాలి. మరొక మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. ఒకనికి ఒకడు ఉపచారము చేయుడి. అసలు నీ పని నువ్వు చేసుకో, ఇక పక్కనోడికి ఏం చేస్తావు? ఒకరికొకడు ఉపచారము చేయుడి అంటే అర్థం ఏంటంటే, నీది మాత్రమే కాదురా నువ్వు చూసుకోవాల్సింది. ఒకవేళ నీ సహోదరునికి నీ అవసరం ఏమైనా ఉందా చూడాలి కదా. వాళ్ళ అవసరతలో నువ్వు సహాయపడాలి కదా. నీ అవసరతలో వారు నీకు సహాయపడాలి కదా. ఒకరికొకరు ఈ విధంగా ఉపచారము చేసుకోవాలి కదా. తర్వాత మరొక మాట చదవండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. ఒకని భారములు ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఇది ఎవరి నియమం? ఇది దేవుడు పెట్టిన నియమం. ఇది క్రీస్తు పెట్టిన నియమం. ఇది ఏమిటా నియమం అంటే, ఒకని భారములు మరొకడు భరించండి. స్తోత్రం చెప్పు. ఒకని భారములు మరొకడు భరించండి. ఈ సేవకుడికి అవసరమైనప్పుడు సంఘం నిలబడాలి, సంఘానికి అవసరమైనప్పుడు సేవకుడు నిలబడాలి, ఒక విశ్వాసికి అవసరమైనప్పుడు మరొక విశ్వాసి నిలబడాలి. ఒక విశ్వాసి భారములో ఉన్నప్పుడు అతని భారాన్ని మోయడానికి నువ్వు వెళ్ళాలి. అవతల వాడికి నష్టం కలిగినప్పుడు నువ్వు బయలుదేరి వెళ్ళి నిలబడు. నీకు నష్టం కలిగినప్పుడు అతను వచ్చి నిలబడతాడు. ఇట్లా ఒకరికొకరు భారాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. కానీ నాకెందుకు వచ్చిన గొడవ అని అనుకుంటే రేపు ఏదైనా సంభవించినప్పుడు మన కొరకు నిలబడ్డానికి కూడా ఎవడు మిగలడు. మరొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఈ మాట చెప్పండి. దీంట్లో ఉండాల్సింది ఏంటి? ఒకరి ఎడల ఒకరికి ఉండవలసింది ఏంటి? సహనం. ఎందుకు సహనం ఉండాలి అంటే మీకు చెప్తాను. ఒక తల్లికి 4 పిల్లలు పుట్టారు అనుకోండి, 4 మనసు ఒకలాగానే ఉంటుందా? పెద్దోడేమో కోపిష్టి, రెండోవాడేమో ముచ్చోడు, వాడు ఎప్పుడు మూచెట్టు పెట్టుకుంటాడు, వాడికి కోపము రాదు, నవ్వు రాదు. 3వాడు ఉన్నాడు, వీడికి అన్నీ ఎక్కువే. 4వాడు ఉన్నాడు, వాడు వీడికంటే ఎక్కువ. ఒక తల్లి కన్న పిల్లలేగా, బుద్ధులన్నీ ఒక రకంగా లేవేంటి? ఉండవు. కానీ ఈ పెద్దోడు ఉన్నాడే, తమ్ముడు ఏమన్నా చేస్తే వాడు భరిస్తాడు, అన్న ఏదైనా చేస్తే వీడు భరిస్తాడు. పైకి తిట్టుకుంటాడు, వీడితో నాకు చాలా ఇబ్బంది కలుగుతుందండి అంటాడు, తిట్టుకుంటాడు లోపల, కానీ నిలబడతాడు అన్న కోసం. ఎందుకు అంటే ఒక తల్లి కన్న పిల్లలు కదా వాళ్ళు. అందుకని ఇప్పుడు వాళ్ళలో ఏముంటుంది? సహనం. ఒకరినొకడు భరిస్తున్నాడు. లోకంలో జరుగుతున్న తంతు చెప్తున్నాను. లోకంలోనే ఒక తల్లి కడుపును పుట్టిన పిల్లలకే ఇంత ఓర్పు సహనం ఉన్నప్పుడు ఒకరి ఎడల ఒకరు, ఒక తండ్రి రక్తము ద్వారా దేవుని సంఘములో చేర్చబడిన మనలో ఇంకెంత సహనం కావాలి? సంఘంలో కూడా అందరూ మనం అనుకున్నట్లే ఉండరు. ఎందుకంటే ఒక తల్లి కడుపును పుట్టిన పిల్లలే ఒకలాగా ఉండనప్పుడు సంఘంలో అందరూ ఒకలాగా ఎందుకుంటారు? ఉండరు. ఒకడికి నోటు దోలు ఎక్కువ, ఎవరిని పెడితే ఏది పెడితే అది అంటాడు. కానీ మనసు చాలా మంచిది. ఒకడు ముచ్చోడు, ఎవరితో కలవడు. వాడు ముచ్చోడు కదా అని వదిలేసావనుకో, వాడు ముంగిసి ఎత్తుకెళ్ళిపోద్ది, సాతాను గడి ఎత్తుకెళ్ళిపోతాడు. అందుకని ముచ్చోడిని భరించాలి, కోపిష్టోడిని భరించాలి, మాట తొతరోడిని భరించాలి. ఎట్లాంటోడైనా ఒకరినొకరు ఏం చేయాలి? భరించుకోవాలి, సహించుకోవాలి. సంఘం ప్రతి నాలుగుకి రుచి వేరు. నాకు నచ్చిన రుచి నీకు నచ్చదు, నీకు నచ్చిన రుచి నాకు నచ్చదు. నాలో ఉన్న బుద్ధి నీకుండదు, నీకున్న బుద్ధి నాకుండదు. ఒక్కొక్క రకరకాల బుద్ధులు కలిగిన వాళ్ళు సంఘంలో ఉన్నారు. ఇప్పుడు సంఘం ఏం చేయాలి? వారందరినీ సహించుగాక. తర్వాత మరొక మాట కూడా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. ఒకరికొకడు లోబడి ఉండుడి. స్తోత్రం. నువ్వేట నాకు చెప్పేది అన్నట్టు కాదు. ప్రతి వారి ఎడల ఎట్లా ఉండాలి? లోబడి ఉండాలి, విధేయత ఉండాలి. ఒకరికి ఒకరు అంటే అర్థం ఏంటంటే, దేవుని సంఘంలో ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. మనందరం ఒకే రక్తాన్ని పానము చేస్తున్నాం. హల్లెలూయా. ఒకే శరీరాన్ని భుజిస్తున్నాం. మనం ఒకే దేవుని ఆరాధికులం మనమంతా. మరి మనలో ఈ విభేదాలు లేకుండా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకున్నట్లుగానే, సహించినట్లుగానే, క్షమించినట్లుగానే, భరించినట్లుగానే ఒకనికి ఒకడు లోబడి ఉండునుగాక. తర్వాత మరొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని చూడండి. ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలా అనగా
మొదటి నుంచి మనకుడిన దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. దీన్ని మన వాడుక భాషలో చెప్పాలి అంటే, బతుకున్నప్పుడే ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి, చచ్చిన తర్వాత ఒకరికొకరు చెప్పుకోలేం కదా అని అర్థం. దాని అర్థం అంటే పచ్చిగా చెప్పాలంటే, నేడు అనబడు సమయం ఉండగానే, సమయం ఉన్నప్పుడే చెప్పు, సమయం లేనప్పుడు పోయిన తర్వాత చెప్పలేం కదా. అందుకని కుటుంబాలలో కూడా ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని సరి చేసుకుని కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఎంతసేపటికి భార్య చెప్పుద్ది భర్తకు బుద్ధి, ఆయన చెప్తే ఎందో. అట్లాంటి కుటుంబాలు ఉన్నాయా లేదా? కొన్నికాయలు వాడు ఎప్పుడైనా కర్మజాలి, నువ్వు పలాన్ని చేస్తున్నావు, నాకు నచ్చట్లేదు, కొంచెం మార్చుకో అని చెప్పాడు అనుకో, అంతేలే నా మీద నీకు ప్రేమ. ఇక మొదలెట్టుద్ది చింతామణి చిన్న చెల్లిలాగా. అవునులే, ఈ మధ్య నేనేం చేసినా నీకు నచ్చట్లేదులే, ఇంతకుముందు నేనేం చేసినా నీకు నచ్చింది, ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేనేం చేసినా నీకు నచ్చట్లేదులే. అట్లాంటప్పుడు పాపం వీడేం చేస్తాడండి, ఇక నస పెడతానేముంటుంది, శుభ్రంగా ప్యాంట్ చొక్క వేసుకొని జేబులో 10 రూపాయలు వేసుకొని టీ తాగుతామని వెళ్ళిపోతాడు పెట్టి. ఏం చేస్తాడు ఇక ఇంట్లో ఉండి? భార్య తప్పు చేసినప్పుడు భర్త చెప్పాలి, భర్త తప్పు చేసినప్పుడు భార్య చెప్పాలి. ఒక్కొక్కడు ఉంటాడు, నేను భర్తని, బైబిల్ ఏం చెప్తుంది, స్త్రీలారా మీ భర్తలకు, ఇక వీడికి ఆ ఒక్క వాక్యమే తెలుసు, రెండో తెలీదు. భర్తలకు లోబడమంది వాక్యం కనుక ఇప్పుడు భార్య ఏం చేయాలి? 24 గంటలు నోరు మూసుకొని నేనేం చెప్తే నువ్వు అదే చెయ్యాలి అంటాడు. ఆ కింద ఇంకొక మాట ఉంది, భర్తలారా మీ భార్యలను మీ సొంత శరీరం వలె ప్రేమించండి అని చెప్పింది. మరి అది చేతనాడా? చెయ్యడు. వాక్యం ఏమంటుంది? ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. స్తోత్రం. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ప్రేమించు, తక్కువ చేయొద్దు నీ భార్యకి. నీకు ఏదన్నా వచ్చినప్పుడు అల్లాడిపోతావే, అట్లా నీ భార్యకి ఏదన్నా చిన్న కష్టం వచ్చినప్పుడు నువ్వు నిలబడాలి కదా, నిలబడ్డావు. కానీ వీడికి వచ్చినప్పుడు మాత్రం అందరూ నిలబడాలి మంచం చుట్టూ. ఒక్కొక్కడు ఉంటాడు, చిన్న జలుబు చేస్తే చాలు ఆ మనిషికి 104 జ్వరం వచ్చిన పాప వంటలు కడుగుతూ ఉండాలి, అక్కడ వంట చేస్తూ ఉండాలి. పై దగ్గరికి లేవడం రాజయ్య గారు కూర్చుంటాడు మంచం మీద, నడి మంచం మీద బాసి పట్టలు వేసుకొని కూర్చుంటాడు. నీకు బాగలేదు కదా కూర్చో, నేను వండి పెడతాలే నీకు అనాలిగా, అనడో. ఈ స్థితి నశించాలి. స్తోత్రం. ఒకరికొకడు లోబడాలి. హల్లెలూయా. ఒకరినొకరు గౌరవించుకోవాలి. హల్లెలూయా. ఒకరికొకరు ఆలోచన చెప్పుకోవాలి. ఒకరినొకడు సహించగలగాలి. దేవుని సంఘంలో ఆధ్యాత్మిక ఎదుగుదల అంటేనే వ్యక్తిగతంగా కాదు, సామూహికంగా మనము ఎదుగుదముగాక. మరొక మాట చదవండి, తెస్సలోనికి మొదటి పత్రిక 5:11. మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయుడి. ఒకనికి ఒకడు క్షేమము కలిగేటట్లుగానే ఉండాలి. ఆ రోమపత్రిక 14:19 కూడా చూడండి. పరస్పర క్షేమాభివృద్ధి. పరస్పర క్షేమాభివృద్ధి అంటే నువ్వు అవతల వాడికి క్షేమం కలిగేటట్లుగా నువ్వు ప్రవర్తించాలి, నీకు క్షేమం మేలు కలిగేటట్లు యువతల వాడు ప్రవర్తించాలి. ఒకరికొకడు క్షేమము అభివృద్ధి కలిగేటట్లుగానే ప్రవర్తించాలి. అంటే మన మాటల వలన ఎవరికి నష్టము కలుగకుండునుగాక, మన క్రియల వలన కూడా ఎవరికి నష్టము కలుగకుండునుగాక, మన చేష్టల వలన కూడా ఎవరికి నష్టం కలగకూడదు. ఎవరికి నష్టం కలగకూడదు. వారి విశ్వాసం పతనమయ్యేటట్లుగా నీ మాటలు ఉండకూడదు. వాళ్ళ ప్రార్థనా స్థితి పతనమయ్యేటట్లుగా నీ మాటలు ఉండకూడదు. వాళ్ళ దేవునిలో దిగజారిపోయేటట్లుగా నీ మాటలు ఉండకూడదు. నీ మాట ఎంతసేపటికి అవతలి విశ్వాసి ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరిచేదిగానే ఉండునుగాక. ఇప్పుడు మరొక మాట చూడండి, రోమపత్రిక 15వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చూడండి. బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించబద్దులమై ఉన్నాము. స్తోత్రం చెప్పండి అందరు. చెప్పండి, మనం ఎవరమట? బలవంతులం. మనము ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే బలహీనుల దౌర్బల్యములను భరించాలి. దేవుని సంఘం చేయాల్సిన పని సామూహికమైన ఎదుగుదల కావాలి అని అనుకున్నప్పుడు సంఘము ఎదుటి వారి యొక్క బలహీనతలను భరించగలగాలి. అంటే ఇప్పుడు ఎవరు బలహీనులు అంటే దీని గురించి పేతురు గారు రాస్తూ అంటాడు, భార్య బలహీనమైన ఘటమని ఎరిగి, ఆమె బలహీనమైన ఘటమని ఎరిగి
ఆమెను సన్మానించి. ఇక్కడ భార్యలు అన్న మాట తీసి పక్కన పెట్టండి. సహజంగా ప్రతి మనిషిలో ఏదో ఒక రకమైన బలహీనత ఉంటుంది. ఉంటుందా ఉండదా? అవతల వాడి బలహీనత ఏంటో నీకు తెలిసినప్పుడు నువ్వు దాన్ని భరించగలగాలే కానీ ఇంటింటికి వెళ్ళి మనం ప్రచారం చేస్తే సామూహికమైన ఎదుగుదలలో నువ్వు ఒక వ్యక్తివి కాలేకపోతున్నావు కదా. నీ స్వార్థం మాత్రమే నువ్వు చూసుకుంటున్నావు కదా. అందుకని సంఘంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఉన్నవారందరినీ భరించుదముగాక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 28వ వాక్యం నుండి చూడండి. పోషించి సంరక్షించుకొనును. ఎవరిని? బలహీనమైన ఘటమని ఎరిగి అంటాడు పేతురు. బలహీనమైన ఘటమని తెలిసిన ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఇంకొక మాట చెప్తాను నేను. ఇప్పుడు భార్య ఎంత పనికి మాలిందైనా కానీ, లేక భర్త ఎంత పనికి మాలినోడైనా కానీ, నువ్వు ఇంటికి వెళ్ళి చెప్తావా? నా భార్య ఎటు చేసిందండి, నా భర్త ఎటు చేసేది చెప్తావు? చెప్పవుగా. ఏం చేస్తావు? సంరక్షించుకుంటావు, చాలా గుట్టుగా భద్రంగా దాచిపెట్టు. ఇదే పని సంఘంలో చేయమంటున్నాడు పేతురు గారు. స్తోత్రం చెప్పాడు. సంరక్షించు సంఘాన్ని. ఈ తోటివాడు తప్పిదంలో ఉన్నప్పుడు సంరక్షించు, భరించు. దాన్ని తీసుకెళ్ళి ఇల్లు చెప్పి ఊరంతా చెప్పి నువ్వు ప్రచారం చేసి వాడి జీవితాన్ని అలరి చేయొద్దు. చాలా జాగ్రత్త పిల్లరా. ఎంత నష్టం జరిగినా కుటుంబంలో వరకే ఉంటే వాడు దాన్ని భరించగలుగుతాడు. అది వీధిలో పడితే భరించలేని బాధ కదా అది. అందుకని మనము దేవుని సంఘముగా ప్రతి వారి బలహీనతలను, ప్రతి వారి దౌర్బల్యములను భరించబద్దులమై ఉన్నాము. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. సంఘం అనే కుటుంబంలో దేవుడిటి మనసునిటి కృపను దేవుడు సమృద్ధిగా మనకు దయచేయునుగాక. అందరూ మోకరించాలి. జీవాధిపతివైన మా తండ్రి, నీ పరిశుద్ధ గణనామానికి వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాట, ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలి అనుకున్న ఏ వ్యక్తి అయినా స్వార్థముతో ఉండకూడదని చెప్పారు నాయన. అయ్యా, ఎవరికి వారి వ్యక్తిగతమైన ఎదుగుదల కొరకు మాత్రమే కాదు నాయన, సామూహికమైన ఎదుగుదల కొరకు సంఘం ప్రయాసపడాలని తేటగా మీరు తెలియచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒకరితో ఒకరు ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, ఒకరికొకరు వందనాలు చెప్పుకొని, ఒకరినొకరు ఘనపరుచుకొని, ఒకరినొకరు గౌరవించుకొని, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరికొకరు లోబడుతూ, అయ్యా ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటూ సంఘంలో ముందుకు సాగుటకు మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, బలహీనల దౌర్బల్యములను భరించగలిగిన కృప మాకును మీరు దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రకమైన బలహీనత, వారి బలహీనతలను చూసినప్పుడు వారిని అసహించుకునే వారిగా కాక వారిని భరించుకుంటూ నీ ప్రేమను చూపుతూ ముందుకు సాగలిగిన కృప మాకు మీరు దయచేయమని వేడుకొనుచున్నాను. విశేషమైన కృపతో మీరు నింపండి నాయన. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది వీక్షించుచున్నారో వారందరి కుటుంబాలలో కూడా అయా సామూహికమైన ఎదుగుదల, ఒకరి కొరకు ఒకరు ప్రయాసపడగలిగిన మనసు, భార్య కొరకు భర్త, భర్త కొరకు భార్య, తల్లిదండ్రుల కొరకు పిల్లలు, పిల్లల కొరకు తల్లిదండ్రులు, ఒకరినొకరు ప్రేమ కలిగి, ఐక్యత కలిగి ముందుకు సాగుటకు మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధమైన కృప ప్రతి కుటుంబంలో, సంఘంలో దయచేసి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.